తెనాలి ప్రాంత పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైమరీ యూపీ ఉన్నత పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం డిసెంబర్ 7వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ వి జయంతి బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పాఠశాల విద్యా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని మండల విద్యాశాఖ అధికారి వి జయంతి బాబు తెలిపారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పాఠశాల విద్య సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీన అన్ని ప్రభుత్వ ప్రైమరీ యూపీ ఉన్నత పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెగా పీటీఎం నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక గురించి శుక్రవారం సాయంత్రం కొత్తపేట రావి సాంబయ్య హైస్కూల్లో ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగిందని ఎంఈఓ తెలిపారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాలల మధ్య సంబంధం బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి 2047 సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పానికి ఈ మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం దోహదపడుతుందన్నారు. అలాగే 7వ తేదీ పాఠశాలల స్థాయిలో జరగనున్న తల్లిదండ్రుల సమావేశానికి తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో, సమాజ అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పరస్పరం తెలుసుకునేందుకు ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రైమరీ యూపీ హెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జయంతి బాబు. నేను తెనాలి ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఈరోజు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో వెబెక్స్ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ హాజరవడం జరిగింది. ఈ వెబెక్స్ని కమిషనర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు 7/12/2024 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ కార్యక్రమానికి సంబంధించి సన్నాహ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలి అనే దాని గురించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా ప్రధానోపాధ్యాయులతోనూ మండల విద్యాశాఖ అధికారులతోనూ జిల్లా విద్యాశాఖ అధికారులతోనూ సారు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది.